జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరందరూ అవునన్నా కాదన్నా శైలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ గుండమ్మే. తన వల్లే శైలుకి ఇంత ధైర్యం వచ్చింది. అయిన వాళ్ళని నమ్మితే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు బాగుపడవే. నా కూతురు ఆ కళ్యాణి గారిని పెళ్లి చేసుకుంటే మేమిద్దరం ఆత్మహత్య చేసుకుంటాం. బాబాయ్, తమ్ముడు, ఏంట్రా మాటలు? అవునన్నయ్య, ఇది మాత్రం పక్కా. ఈ పాపం మాత్రం మీ కోడలదే. అన్నయ్య, ముందు శైలి ఎక్కడుందో వెతకాలి. పదన్నయ్య, వెళ్దాం. వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారని వెతుకుతారండి. ఎప్పుడో సిటీ దాటి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మన బిడ్డ జీవితం నాశనం అయిపోయిందండి. నాశనం అయిపోయింది. అక్క, ఇక మేము తలెత్తుకుని ఎలా బ్రతికేది? అలా రాయిలా నిలబడతావేంటే? నీ వల్లే నా బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టే తనని క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. వెళ్ళి తీసుకురా, లేదా నువ్వు ఇంటి గడప తొక్కకు. రేపు ఉదయం ఊరి చివరున్న గుళ్ళో మనం పెళ్లి చేసుకుందాం. శైలు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు. నేనే తీసుకొస్తాను. వదిన, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి రా? పెద్ద పోటుగత్తెలాగా నేను తీసుకొస్తానని వెళ్తోంది కదా. వెళ్ళని తీసుకురాకపోవాలి, అప్పుడు చెప్తాను. ఇదిగో, తీసుకురావడం అంటే నా బిడ్డని నా బిడ్డలాగే తీసుకురావాలి. దాని మెళ్ళ తాళిగాని పడిందో ఈ ఇంట్లోనే మా శవాన్ని చూస్తావు. మాతోనే మిమ్మల్ని విడతీస్తామని చెప్పినప్పుడు మేమేం చెయ్యాలి? అలా అని ఇలా దొంగ చాటుగా పెళ్లి చేసుకుంటే అది మీకు గౌరవమా? పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించాలి. ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి. మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చేయాలి. ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. అలా నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆలోచించకూడదు నువ్వు చెప్పు. మేమెంత చెప్పినా అర్థం చేసుకుంటున్నారా? అట్లీస్ట్ మేము చెప్పేది వినిపించుకుంటారా? మా ప్రేమను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీ అమ్మ నాన్నలే కాదు, ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే భయం. ఆడపిల్ల పుట్టగానే మా అమ్మ పుట్టింది అని గుండెల మీద పెట్టుకొని పెంచుతాడు తండ్రి. నీకు ఏ లోటు రాకూడదని నాన్న తాపత్రయపడుతూ నువ్వు హ్యాపీగా ఉండాలని అమ్మ ఆరాటపడుతుంది. 20 ఏళ్ళు వాళ్ళ
వాళ్ళు ప్రాణంలో ప్రాణంగా అపరూపంగా పెంచుకున్న ఆడపిల్ల సడన్ గా ఒకనాడు ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చి ఇతన్ని ప్రేమించాను, ఇతను లేకపోతే బ్రతకలేను అంటే మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇతనితో వెళ్ళిపోతాను అంటే ఏమైపోవాలి వాళ్ళు? మీ ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళు? నువ్వు తీసుకువచ్చిన కుర్రాడు ఎవరో ఎలాంటి వాడో లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటాడో లేదో, ఏదైనా తేడా వస్తే నీ జీవితం ఏమైపోతుందో ఇలా 1,00,000 క్వశ్చన్లు వెంటనే వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తాయి తెలుసా? పిల్లలు ప్రేమించామనగానే పెద్దవాళ్ళు కాదనడానికి కారణం వాళ్ళ పెద్దరికాన్ని ప్రదర్శించాలని కాదు, మిమ్మల్ని ప్రేమించడమే కారణం. వేసేది తప్పటడుగైతే నీ జీవితం ఏమైపోతుందో అన్న భయమే వాళ్ళు కాదు అనడానికి కారణం. మీకు సంబంధించినంత వరకు మీ ప్రేమ అనేది ముఖ్యమే, వాళ్ళకి సంబంధించినంత వరకు నీ జీవితమే ముఖ్యం. తెలుసు అమ్మా నాన్న నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసు. నేను వాళ్ళని బాధ పెట్టాలనుకోవడం లేదు, అలా అని నేను బాధపడాలనుకోవడం లేదు. అయితే వాళ్ళు బాధపడకుండా నువ్వు చూసుకో, నువ్వు బాధపడకుండా నేను చూసుకుంటాను. అంటే ముందు ఈ పెళ్లి ఆపుకో. నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పెద్దవాళ్ళందరినీ ఒప్పించి మీ పెళ్లి నేను జరిపిస్తాను. మీ మంచి కోరే వాళ్ళల్లో నేను ఒకదానిగా ఆ బాధ్యత నేను వహిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.